నమస్కారం. ఈరోజు ఈ సాగునీటి సంఘ ఎలక్షన్లు ఈరోజు ఈ రాగుంటపాలెం పంచాయతీలో ఈ సాగునీటి సంఘ ఎలక్షన్లు ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు మా నాయకులకి, టీడీపీ నాయకులకి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, ఇతర సిబ్బందికి, గ్రామ ప్రజలకి, ఆయకట్టు మెంబర్లకి అందరికీ నేను కృతజ్ఞత ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఇంత నమ్మకంతో ఏకగ్రంగా ఎన్నికలు చేసినటువంటి నాయకులకి, గ్రామ ప్రజలకి, ఆయకట్టు మెంబర్లకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు నుంచి ఈ ఆయకట్టుకు సంబంధించినటువంటి ఏ పనైనా కూడా ఆయకట్టుకు ఉండేటువంటి ప్రతి ఎకరంకి నీళ్ళు అందించే బాధ్యత, ఆ చెరువు యొక్క ఏదైనా అభివృద్ధి కావాలంటే సహకారంతో పూర్తి అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా మీద ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని ఏకగ్రంగా ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఈరోజు ఇంత అభివృద్ధి ఈ షార్ట్ కట్లను ఒక 3 నెలలు గవర్నమెంట్ వచ్చి 3 నెలల్లోనే ఎన్ని రోడ్లు కానీ, కరెంటు వర్కులు కానీ, ఈ సిమెంట్ వర్కులు కానీ అన్నిటికండి ఈ 3 నెలల్లోనే ఇంత అభివృద్ధి చెందినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఈ ఆయకట్టు ఎలక్షన్లు ఉన్నటువంటివి అందరికీ ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి ఆయన కోరుకుంటూ, ఒకే విధంగా ఎక్కడ అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రతి ఎకరానికి నీరు అందించేటట్టు కార్యక్రమం తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి మా సునీలన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఈ ఆయకట్టు సర్పంచ్గా నన్ను ఎన్నుకున్న దానికి సహకారాలు అందించినటువంటి ఈ గ్రామ ప్రజలకి, ఆయకట్టు మెంబర్స్కి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 163 సెక్షన్ ప్రకారం ప్రతి సెంటర్లో కూడా అమలు అవుతూ ఉంది. అంటే ఇంతకుముందు 144 సెక్షన్ అనేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా మారిన దాని ప్రకారం 163 BNSS అంటున్నారు. సో అవన్నీ కూడా SHO గారు పర్యవేక్షణలో ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మొత్తం ఎక్కడ పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ జరిగే విధంగా ఎలక్షన్ ఆఫీసర్స్కి సహకరించాలని చెప్పి మండలం తరపున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా చాలా చక్కగా సహకరించి ఈ ఎలక్షన్స్ని చాలా పీస్ఫుల్గా జరిగే విధంగా చేస్తున్నందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మధ్యాహ్నం సెషన్లో కూడా ఇదే విధంగా పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటాము. 19 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి 15 పంచాయతీల పరిధిలో ఈరోజు ఎలక్షన్స్ అనేటి మొత్తం 200 మంది పోలింగ్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సెషన్లో భాగంగా మనకి 10 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ప్రస్తుతం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్లో రిమైనింగ్ 9 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మండలంలో చాలా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఆథరైజ్డ్ ఆఫీసర్గా తహసీల్దార్ అయినటువంటి నా పర్యవేక్షణలో, అలాగే నోడల్ ఆఫీసర్ అయినటువంటి ఇరిగేషన్ AE గారి పర్యవేక్షణలో మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.